ఆడవాళ్ళు లగ్జరీ గూడ్స్లో అతిగా ఇష్టపడేది బ్యాగ్స్ అని ఒక సర్వేలో తేలింది. సో ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లగ్జరీ గూడ్స్కి సంబంధించి ఏది కనిపించినా బ్యాగ్స్ మాత్రం ఎన్నున్నా తక్కువే అని భావిస్తారట. కోర్స్ బట్టలు ఫస్ట్ ప్లేస్లో వస్తున్నాయి, సెకండ్ ప్లేస్ ఇస్ బ్యాగ్స్ అట. మరి ఈ బ్యాగ్స్లో లగ్జరీ గూడ్స్కి సంబంధించిన ఒక బ్యాగ్ గురించి మాట్లాడుకుందాం. అదే హెర్మ్స్ బ్యాగ్. పాశ్చాత్య దేశాల్లో ఈ బ్యాగ్స్ ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ఈ బ్యాగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథ రీసెంట్గా బయటకు వచ్చింది. అదేంటంటే జేన్ బర్కిన్. తను ఒక బ్రిటిష్ యాక్ట్రెస్ అండ్ సింగర్ కూడా. తను హెర్మ్స్ బ్యాగ్స్ని చాలా ఇష్టపడేదట. అయితే ఒకసారి తను ఒక ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉండగా హెర్మ్స్ అధినేత అదే ఫ్లైట్లో ఉన్నారట. అయితే అప్పటికి హెర్మ్స్ చిన్న బ్యాగ్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసేదట. సో అదే బ్యాగ్లో తన అన్ని వస్తువులు పెట్టుకొని అలానే ఫ్లైట్ ఎక్కి అలా కూర్చొని అతనితో మాట్లాడుతూ ఉండగా సడన్గా బ్యాగ్ కింద పడిపోయిందట. అయితే ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ ఒకేసారి బయటపడగానే హెర్మ్స్ పెద్ద బ్యాగ్ తయారు చేస్తే బాగుండేది కదా, నేను అన్ని వస్తువులు ఒకేసారి పెట్టుకొని వెళ్ళేదాన్ని కదా అని కోరిందట. అయితే అధినేత ఆ మాట విన్న తర్వాత అప్పటికప్పుడు తన తయారీ కంపెనీకి ఫోన్ చేసి ఒక పెద్ద బ్యాగ్ తయారు చేయమని చెప్పాడట. ఆ బ్యాగ్ని 1985లో జేన్ బర్కిన్కి, అంటే బ్యాగ్ మీద బర్కిన్ అని చెక్కి మరీ జేన్ బర్కిన్కి గిఫ్ట్ చేశారట. 10 ఏళ్ల పాటు ఆవిడ ఆ బ్యాగ్ని వాడారు. చాలా ఇష్టంగా వాడారంటే ఆ బ్యాగ్ని. తను 1994లో ఎయిడ్స్ చారిటీకి తను ఆ బ్యాగ్ని విరాళంగా ఇచ్చేశారంట. అయితే అప్పట్లో ఒక లగ్జరీ ప్యారిస్లోని ఒక లగ్జరీ బొటిక్ ఓనర్ ఆ బ్యాగ్ని దక్కించుకున్నారట. ఆ తర్వాత రీసెంట్గా ఆ బ్యాగ్ మళ్ళీ వేలానికి వచ్చింది. ఈసారి ఆ బ్యాగ్ ఎంత వేలానికి అమ్ముడిపోయిందో తెలుసా? ఈ సంవత్సరం జూలై 10న వేలం వేసిన ఆ బ్యాగ్ 85.8 కోట్లకు అమ్ముడిపోయిందట. ఇదే బ్యాగ్స్ ఆక్షన్ వేసిన చరిత్రలో హైయెస్ట్ ప్రైజ్ అట. హెర్మ్స్ బ్యాగ్, జేన్ బర్కిన్ వాడిన బ్యాగ్, అంటే స్పెసిఫిక్గా జేన్ బర్కిన్కి హెర్మ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అండ్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ బ్యాగ్ ఇంత మొత్తానికి ఆక్షన్లో అమ్ముడుపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించింది.